అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వైఎస్ జగన్ను కలిశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఉదయం తాడేపల్లికి వచ్చారు అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. జగన్కు కేసు విషయాలను కూడా వివరించారు మాజీ మంత్రి. అయితే అక్రమ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి గురువారం బెయిల్ పైన విడుదలయ్యారు అంబటి రాంబాబు. ఈ నేపథ్యంలో జగన్తో కలిసి అరెస్టు చేసినటువంటి విధానం, అదేవిధంగా కేసుల యొక్క విషయం, ఇంటిపైన దాడి అంశాలు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పైన పడుతున్నటువంటి కేసులు, ఈ వ్యవహారం మొత్తం మీద డిస్కషన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, జగన్తో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చినాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. అంబటి రాంబాబు ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ర్యాలీగా వచ్చారు. ర్యాలీగా వస్తున్న సమయంలో కూడా పోలీసులు సెక్షన్ 30 అమల్లో ఉంది. కేవలం 3 వాహనాలకే అనుమతి ఉందంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షలు విధించడంతో నేరుగా అంబటి రాంబాబు ఏదైతే తనతో పాటు తన క్యాన్వాయి, తన వెంటబడి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను అనుమతించకపోతే తాను రాజమండ్రి నుంచి గుంటూరు వరకు పాదయాత్ర చేస్తానని పోలీసులకు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబటి రాంబాబుతో పాటు ఆయన వెనుక ఉన్న వాహనాలను అనుమతించారు. అయితే ఆ వాహనాలు అనుమతించిన తర్వాత ఆయన గుంటూరులోని తాడేపల్లి చేరుకున్నారు. తాడేపల్లి చేరుకుని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో నేరుగా భేటీ అయ్యారు. ఏదైతే కేసు అంశాలతో పాటు జైల్లో తాను పడిన ఇబ్బందులు, తాను ఏదైతే జైల్లో బాత్రూమ్ లో కింద పడ్డం, చెయ్యి కొంచెం పెయిన్ గా ఉందంటే కూడా జగన్మోహన్ రెడ్డికి నేరుగా చెప్పారు. అయితే జగన్, నేనున్నాను, నేను అండగా ఉంటాను, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎన్ని కేసులు నమోదైనా కానీ నేతలకు, కార్యకర్తలను కాపాడుకుంటాను, ఎవరిని వదిలిపెట్టను, తనకు కష్టకాలంలో అండగా ఉన్న నేతలకు ఖచ్చితంగా భరోసా ఇస్తానంటూ జగన్ అంబటి రాంబాబు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు ఏదైతే దేవినేని అవినాష్, మల్లాది విష్ణు లాంటి కీలక నేతలు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్ తనకు తన పార్టీ కార్యకర్తలకు అండ ఉంటానని భరోసా ఇచ్చారంటూ అంబటి రాంబాబు ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి నేరుగా అంబటి రాంబాబు ఇంటిపైన దాడి జరిగిన తర్వాత నేరుగా అంబటి రాంబాబు ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబాన్ని పరామర్శించారు, ఆ ఇంటిని మొత్తం పరిశీలించారు. నేరుగా ఏదైతే టీడీపీ కూటమి రెడ్ బుక్ రాజ్యాంగ పాలన నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనలో మా నేతలపైన, మా కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టినారు. ఈ అక్రమ కేసులకు ఎవరైతే సహకరిస్తున్నారో ఆ పోలీస్ అధికారులు కావచ్చు, మిగిలిన ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరు సహకరించినా వారు రిటైర్డ్ అయినా సప్త సముద్రాల అవతల దాక్కున్న లాక్కచ్చి మా పార్టీ కార్యకర్తలకు సారీ చెప్పిస్తానంటూ జగన్ పదే తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు హితబోధ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే గతంలో కంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు నేరుగా పోరాటాలు దిగుతుంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల పాలన అయింది. టీడీపీ కూడా అధికారంలోకి వచ్చి దాదాపు రేపు జూన్ వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాల హనీమూన్ పీరియడ్ అయిపోయింది. నేరుగా ఏదైతే పార్టీ కార్యకర్తలు పార్టీ నేతలు కూడా ఆయా నియోజకవర్గంలో యాక్టివ్ కావాలి, ఇన్యాక్టివ్ గా ఉన్న నేతలకు కూడా జగన్ నేరుగా సూచిస్తున్నారు, మీరు రాబోయే రోజుల్లో యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది, ఒకవేళ మీరు యాక్టివ్ కాకపోతే అక్కడ కొత్త ఇన్ఛార్జీలు నియమించుకుంటానంటూ ఆయన సూచించడం జరుగుతుంది. అయితే అంబటి రాంబాబుతో పాటు ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయడం, మరోపక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలపైన, కార్యకర్తలపైన ఏదైతే కేసులు నమోదవుతున్న వ్యవహారంపై కూడా ఆయన నేరుగా కార్యకర్తలను, నేతలను తాడేపల్లికి పిలిపించుకుంటున్నారు, వారితో మాట్లాడుతున్నారు, భరోసా నింపుతున్నారు. కొంతమంది కార్యకర్తలు మీరు అన్నట్లుగా కొంతవరకు, ఎందుకంటే అంబటి ఎపిసోడ్ మాత్రం కొంతవరకు వైసీపీలో కలవరపాటు గురి చేసింది. వారి ఇంటిపైన దాడి జరిగినటువంటి ఘటన కానివ్వండి, తర్వాత గుంటూరు కోర్టు సమీపంలో అంబటి ప్రవర్తించినటువంటి తగ్గేదేలే అనేటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా జోగి రమేష్ వీరి యొక్క ఇళ్లను కూడా సందర్శించడం, పరామర్శించడం, భరోసా ఇవ్వడం. తాజా భేటీలో కూడా వైసీపీ శ్రేణులకి అలాంటి భరోసాని కల్పించిందా అధినేత నుంచి? ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఏదైతే తన పార్టీ ఓడిపోయిన తర్వాత ఏదైతే ఆ పార్టీ కార్యకర్తల పైన, నేతల పైన దాడులు జరుగుతున్న సమయంలో ఆయన స్పందించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ, పార్టీ కార్యకర్తలను కానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఒక విమర్శ, తీవ్రమైన విమర్శ ఉంది. ఆ విమర్శ ప్రజల్లో నేతలలో, కార్యకర్తలు కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే 2024 ఎన్నికల తర్వాత జగన్ ఓడిపోయిన తర్వాత జగన్ లో చాలా వరకు మార్పు వచ్చిందనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలను, శ్రేణులను ఆయన నేరుగా పరామర్శిస్తున్నారు. మరోపక్క ఏదైనా కార్యకర్తల పైన దాడులు జరిగినా నేరుగా ఫోన్ చేసి వారికి భరోసా నింపుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే
వైసీపీ నేతలకు సంబంధించిన అక్రమ కేసులు పెట్టినా, మరోపక్క నేతల దాడి జరిగినా కూడా ఆయన పరామర్శించిన నేపథ్యం చూసాం మనం. అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వేరే వ్యవహారాలు కావచ్చు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నేతలతో కార్యకర్తలతో మమేకమవుతున్నారు. మరోపక్క భరోసా నింపుతున్నారు. ఎందుకంటే అంబటి రాంబాబు కుటుంబం పైన దాడి జరిగిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సీపీలో కలవరపాటి గురి చేసింది అనేది వాస్తవం అయినా కూడా అయితే జగన్ పరామర్శించడంతో వ్యవహారం మొత్తం మారిపోయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గ నాయకులను, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఏకమయ్యారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే వైజాగ్ విశాఖపట్నం నుంచి ఈ అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ కాపు నేతలు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని, అంబటి రాంబాబు కుమార్తెలను పరామర్శించారు. మరోపక్క రాయలసీమ జిల్లాల నుంచి, ఇటు గోదావరి జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఉన్నారో ఆ నాయకులు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ కూడా యాక్టివ్ చేసింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జిల్లా నాయకులు, పార్టీలో ఉన్న కీ రోల్ పోషిస్తున్న నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలా వరుసగా బలమైన నేతలందరూ అంబటి రాంబాబుని కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని నేరుగా ధైర్యం నిరూపించారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడం, మరోపక్క ఏదైతే పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే కాకుండా పార్టీలో బలమైన వ్యక్తులు కూడా అంబటి రాంబాబు కుటుంబానికి భరోసా ఇవ్వడం, 18 రోజుల తర్వాత అంబటి రాంబాబు జైలు నుంచి రిలీజ్ కావడం వైఎస్ఆర్సీపీకి ఒక రిలీఫ్ అని చెప్పొచ్చు. మరోపక్క ఏదైతే అంబటి రాంబాబు కుటుంబానికి నేరుగా జగన్ నేను అండగా ఉంటానని చెప్పడం కూడా అటు వైఎస్ఆర్సీపీలో ఒక నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పొచ్చు. మరోపక్క జోగి కుటుంబాన్ని కూడా జగన్ పరామర్శించారు. ఆ ఇంటిని కూడా మొత్తం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైసీపీ నేతలకు కార్యకర్తలకు తాను అండగా ఉంటానని కూడా జగన్ హామీ ఇచ్చారు. మరోపక్క ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కూడా మీ పాలన 2 ఏళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పటికే హనుమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పోరాటాలు చేయడానికి ఈ ముందుకు వస్తున్నారు. ఇదే అంశం పైన ఏదైతే జగన్ తన రాబోయే రోజుల షెడ్యూల్ కూడా ఆయన రిలీజ్ చేశారు. ఏదైతే పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయిలో ఏదైతే పార్టీ నియామకాలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు పూర్తి అవ్వగానే నేరుగా ఆయన జిల్లాల పర్యటన చేస్తారు. దాదాపు ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కార్యకర్తలు, నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలతో కూడా ఆయన భేటీ కానున్నారు. ఏదైతే రాబోయే 2029 ప్లీనరీ నిర్వహిస్తారు. ప్లీనరీ తర్వాత నేరుగా పాదయాత్ర చేస్తారు. దాదాపు 1.5 సంవత్సరం పైన తాను జనాలుగా ఉంటాను, ఖచ్చితంగా ప్రజల తరపున పోరాడతాను, ప్రజలకు అండగా నిలబడతానంటూ జగన్ ప్రకటించడంతో వైఎస్ఆర్సీపీలో ఒక నూతన ఉత్తేజం వచ్చిందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్తో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం తాడేపల్లికి చేరుకున్నారు మాజీ మంత్రి. ఈ నేపథ్యంలో జగన్కు కేసు యొక్క విషయాలు, అరెస్టు చేసినటువంటి తీరు, మరి ముఖ్యంగా ఇంటిపైన దాడి, సో ఈ మొత్తం వ్యవహారంతో జగన్తో డిస్కషన్ చేసినట్లుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా అక్రమ కేసుల్లో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు మాజీ మంత్రి అంబటి. అయితే గురువారం బెయిల్ పైన విడుదలయ్యారు. విడుదల సందర్భంగా కూడా కొంతవరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో పోలీసులు అడ్డగించడం, కేవలం 3 వాహనాల్లో మాత్రమే ఎలో చేస్తామని ప్రకటించడం, అక్కడి నుంచి అంబటి రాంబాబు గుంటూరుకి నేను పాదయాత్రగా వెళ్తానని కూడా పోలీసులకి హెచ్చరించినటువంటి పరిస్థితి. నేరుగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్తో అంబటి భేటీ అయ్యారు.